పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో పగలసెగల వాసనలు తెగ వస్తున్నాయి. ఫ్యాక్షన్ చరిత్ర ఉంది కాబట్టి ఆ పగల అనుకోకండి. ఇది రాజకీయ పగ. అది కూడా చిత్తూరు కుప్పం వర్సెస్ కడప పులివెందుల. అవును, ఇది ఇద్దరు సీఎం కుటుంబాల మధ్య వైరం. అసలే కట్టాదేవా మైసభావ నడుస్తుంది ఇప్పుడు. ఇంతకంటే పెద్దగా మనం చెప్పక్కర్లేదు. చంద్రబాబు వైఎస్ రాజశేఖర రెడ్డిల రాజకీయ వైరం ఇప్పటిది కాదు. ఏ మాట కామాట వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్న టైంలో వైరం పగగా మారలేదు. ఇంత చిచ్చు లేదు. విమర్శనాపూర్వకంగానే ఉండేది. ఒకప్పటి స్నేహితులైనా వారి రాజకీయ ప్రయాణం మారినప్పటి నుంచి ప్రత్యర్థులుగా మారారు తప్ప శత్రువులుగా మారలేదు. కానీ జగన్ ఎంట్రీ ఇచ్చాక సీన్ మారిపోయింది. శత్రువుగా చూడడం, పగబట్టడం మొదలయ్యాయి. చంద్రబాబు అధికారం కోల్పోయాక, జగన్ సీఎం అయ్యాక ఆ పోకడలు చాలా స్పష్టంగా కనపడ్డాయి. కుప్పం చంద్రబాబు ఆస్థానం. అక్కడ ఆయన ఓడడం అనేది జరగదు. అలాగే పులివెందులలో వైఎస్ ఫ్యామిలీ ఓడిపోదు. కానీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో చిత్తూరు కుప్పంలో పాగా వేయడానికి వైసీపీ చేయని ప్రయత్నం లేదు. స్థానిక ఎన్నికల్లో గెలిచారు. మున్సిపల్ కార్పొరేషన్లోనూ గెలిచారు. నీ కోటలో మేం గెలిచాం, ఇక నువ్వు గెలవలేవు, కుప్పం కూడా మేమే గెలుస్తామని బహిరంగంగా సవాల్ చేశారు. జగన్ అసెంబ్లీ ఎన్నికల ముందైతే వై నాట్ 175 అని కుప్పం పేరు ఎత్తారు. అక్కడి దాకా వెళ్ళింది పరిస్థితి. కట్ చేస్తే 2024 ఎన్నికల ఫలితాల్లో అవన్నీ తేలిపోయాయి. కడప జిల్లాలో వైసీపీ ఓడిపోయింది. పులివెందులలో అయితే జగన్ గెలిచారు. ఇప్పుడు టీడీపీ వంతు మొదలైంది. పులివెందులలో జగన్ను ఓడించడం వారి టార్గెట్గా మారింది. అందుకే ఇప్పుడు పులివెందుల ఒంటిమిట్టలపై ఫోకస్ పెట్టారు. పోటాపోటీగా ఉన్నా సరే గెలవాల్సిందే అన్న పట్టుదల వారిలో కనపడుతుందంటే దానికి కారణం కుప్పం రివెంజ్ అంటున్నారు కొందరు. చంద్రబాబు నాయుడునే సవాల్ చేశారు కదా, ఇప్పుడు మీ పరిస్థితి ఏంటి అని అనాలనే క్షణం కోసం టీడీపీ నేతలు ఎదురు చూస్తున్నారు. అందుకే సర్వశక్తులు వడ్డీ పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక గెలవాల్సిందే అని పట్టుబట్టారు. నాడు జగన్ అమరావతిని ఆపిందే టీడీపీని దెబ్బతీయడానికి అన్నది అందరికీ తెలిసిన విషయం. అలాగే అన్ని రకాలుగా టీడీపీకి సపోర్టుగా ఉన్న పారిశ్రామికవేత్తలను, వ్యాపారవేత్తలను భయభ్రాంతులకు గురి చేశారు. ఇక్కడ వద్దురా బాబు, చలో హైదరాబాద్, బెంగళూరు అనేలా చేశారు. ఇప్పుడు జగన్ అనుచరులు, వైసీపీ నేతలు, ఫాలోవర్స్ పై టీడీపీ అలాగే ఫోకస్ చేస్తుందని చెప్పుకుంటున్నారు. అందుకే పులివెందుల జెడ్పీటీసీతో పాటు ఒంటిమిట్ట జెడ్పీటీసీపై కూడా గట్టిగా పట్టు బిగించారు. అలాంటి పరిస్థితి రాకూడదనే వైసీపీ కూడా మాక్సిమం టీడీపీని అడ్డుకోవడానికి చూస్తోంది. మరేం జరుగుతుందో చూడాలి.